విజయవాడలో జరిగిన ఈ తార్ వర్సెస్ తార్ ఇన్సిడెంట్ ఇది నార్మల్ రోడ్ రేస్ కాదు. ఇదొక ఫ్రెండ్‌షిప్, రివెంజ్, ఈగో మిక్స్ అయ్యి ఒక యాక్షన్ సీన్ క్రియేట్ చేసింది. రోహిత్, ఓం ఇద్దరు చైల్డ్‌హుడ్ నుంచి ఫ్రెండ్స్. రిచ్ బ్యాక్‌గ్రౌండ్, లగ్జరీ లైఫ్ స్టైల్, ఇద్దరి ఫ్రెండ్‌షిప్ సర్కిల్ ఒకటే. కానీ ఇక్కడ ఒక అమ్మాయి గురించి మిస్‌అండర్‌స్టాండింగ్ స్టార్ట్ అయింది. ఓం రోహిత్ గురించి నెగెటివ్ టాక్ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఆ మ్యాటర్ రోహిత్ వరకు వెళ్ళింది. మెల్లిగా ఫ్రెండ్‌షిప్ నుంచెల్లి ఎనిమీ జోన్‌లోకి వెళ్ళిపోయింది. ఫస్ట్‌లో ఫోన్ ఆర్గ్యుమెంట్స్, వాట్సాప్ వార్నింగ్స్, బయటికి రా తేల్చుకుందాం అనే లెవెల్ వరకు వచ్చింది. విజయవాడ హై టెన్షన్ రోడ్ దగ్గర 2 గ్రూప్స్ కలిసాయి. మాటల నుంచి ఫైట్ స్టార్ట్ అయింది. కొద్దిసేపట్లో సిచ్యువేషన్ కంట్రోల్ తప్పింది. రోహిత్ తన మహేంద్ర తార్తో వచ్చాడు. అక్కడే ఉన్న ఓం కూడా తన తార్తో ఉన్నాడు. సడన్ గా రోడ్ మధ్యలో ఇద్దరు డాష్ ఇచ్చుకోవడం స్టార్ట్ చేశారు. ఇక్కడ పబ్లిక్ అందరూ ఏదో రేజ్ అవుతుంది అనుకున్నారు. కానీ అది తర్వాత తెలిసింది అది ఒక రివెంజ్ అటాక్ అని. రోడ్ మీద స్మోక్, లౌడ్ సౌండ్స్, పబ్లిక్ పానిక్. ఇన్సిడెంట్ అక్కడ ఆగలేదు. ఓం వాళ్ళ ఫ్రెండ్స్ వెహికల్ నుంచి దిగి హాకీ స్టిక్స్, ఐరన్ రాడ్స్ తో అటాక్ చేశారు. పబ్లిక్ రోడ్ గ్యాంగ్ వార్ లాగా అయిపోయింది. పోలీసులు ఇమీడియట్ గా ఎంటర్ అయ్యి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అటెంప్ట్ టు మర్డర్, ర్యాష్ డ్రైవింగ్, పబ్లిక్ న్యూసెన్స్ ఇలాంటి సీరియస్ సెక్షన్స్ కింద కేసెస్ రిజిస్టర్ అయ్యాయని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. మోస్ట్ షాకింగ్ పాయింట్ ఏంటి అంటే ఇద్దరి స్ట్రేంజర్స్ మధ్యలో ఫైట్ కాదు, ఇద్దరి బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యలో ఈగో వార్.